హాయ్ నిన్న ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో అయితే కొన్ని రికార్డులు అయితే కొత్త రికార్డులు అయితే ఫామ్ అయినాయి. అందులో ఎస్ఆర్హెచ్ అయితే మళ్ళీ రికార్డు పెట్టింది. 277 పరుగులు ఏదైతే హైయెస్ట్ అనుకున్నామో ఐపీఎల్ చరిత్రలో. నిన్నైతే 287 పరుగులు 10 పరుగులు ఎక్స్ట్రా అయితే చేయడం చూసాం మనమైతే. ఇంకపోతే 25 పరుగుల తేడాతో అయితే ఎస్ఆర్హెచ్ గెలిచింది. మరి 25 పరుగులైనా లేకుంటే 100 పరుగులతో గెలవాల్సిందా అంటే నా ఉద్దేశ ప్రకారం అయితే కనీసం 50 పరుగులు 100 పరుగులు పైన గెలవాల్సింది. కానీ అన్ఫార్చునేట్లీ 25 పరుగులతోటే మనమైతే గెలిచాము ఎస్ఆర్హెచ్ టీం అయితే. చూడాలి మరి ఇంకా ఈ మ్యాచ్ ఎలా ఉంది ఏంటి విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే బౌలర్స్ హెడ్ఏక్గా మారింది అనుకోవచ్చు ఈ మ్యాచ్ అయితే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తరపున కావచ్చు లేకుంటే ఆర్సీబీ తరపున కావచ్చు ఏ బౌలర్స్ కూడా ఇక్కడ మినహాయింపు కాదు, అందరిని అయితే పిచ్చ కొట్టుడు కొట్టారు. ఓ పక్కన ఎస్ఆర్హెచ్ తరపున హెడ్ లేకుంటే అభిషేక్ శర్మ లేకుంటే క్లాసెన్ అలానే మార్కరం ఇలా అందరూ అలానే లాస్ట్లో వచ్చిన సమర్థ అయితే 10 బాల్లో 37 పరుగులు చేయడం కావచ్చు. అందరూ అయితే ఒక ఆట ఆడుకున్నారు అనుకోవచ్చు బౌలర్స్ని అయితే. ఇంకపోతే అటు పక్కన ఆర్సీబీ తరపున కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని ఆడుకున్నారు. కోహ్లీ డూప్లెసిస్ స్టార్టింగ్లోనే మంచిగా 42 పరుగులు 62 పరుగులతో అయితే వికెట్ పడకుండా మంచిగా ఆడడం చూసాం. పవర్ ప్లేలో 79 పరుగులు చేశారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం బ్యాట్స్మెన్స్ తడబడ్డారు. కానీ రజత్ పడిదర్ కావచ్చు, సౌరవ్ చౌహాన్ కావచ్చు వీళ్ళు కొంచెం తడబడ్డారు. విల్ జాక్స్ కావచ్చు వీళ్ళైతే ఏం ఆడలేదు. తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ అయితే డూప్లెసిస్తో కలిసి బ్రిలియంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఎక్సలెంట్ నాక్ అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత లోమ్రో తోటి అలానే అనుజరావుతో కలిసి 50-50 పార్ట్నర్షిప్. ఆ లాస్ట్లో 6వ వికెట్కి 7వ వికెట్కి అయితే 50-50 దాదాపు 120 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ ముగ్గురు మధ్య రావడం చూసాం. అదే మ్యాచ్ని టర్న్ చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తీక్ ఈ మ్యాచ్ ద్వారా లాస్ట్ మ్యాచ్ ద్వారా కూడా అతను అయితే ఎంఐతో మ్యాచ్ జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్తున్నాడు, T20 వరల్డ్ కప్ నన్ను సెలెక్ట్ చేయండి, ఫినిషర్గా నేను పనికొస్తాను, అలానే కీపర్గా కూడా పనికొస్తాను అయితే నేనైతే చెప్పడం చూస్తున్నాం. ఇది కొంచెం గట్టిగానైతే T20 వరల్డ్ కప్ అయితే ప్రెజర్ చేస్తున్నాడు దినేష్ కార్తిక్ అయితే. ఖచ్చితంగా అతన్ని సెలెక్ట్ చేసేలాగైతే గట్టిగా అయితే డోర్స్ అయితే కొడుతున్నాడు. ఇంకపోతే ఇంత హై మ్యాచ్ నన్ను మెచ్చుకోవాల్సింది ప్యాట్ కమిన్స్ గురించి అండి. ప్యాట్ కమిన్స్ ఏంటంటే స్టార్టింగ్ టాస్ వేసేటప్పుడే అతను మాట్లాడినప్పుడు చెప్పడం చూసాం, ఇక్కడ 240-250 పార్ స్కోర్ అన్నాడు. పార్ స్కోర్ అంటే మినిమం కొట్టడం అని అన్నాడు. ఎందుకంటే రెండు టీములు ఖచ్చితంగా 240 ఈజీ కొడతాయని అయితే అతను చెప్పడం చూసాం. భలే కెస్ చేశాడు ఆ పిచ్చిని చూసి అయితే. అతను అన్నట్టే, ఎందుకంటే ఆర్సీబీ కూడా 222 పరుగులు చేయడం చూసాం. అలానే ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ బ్యాటింగ్ చేసి 287 పరుగులు చేయడం చూసాం. మరి రెండు కూడా అతను చెప్పిన ప్రకారమే 240 ఏదైతే 255 పరుగులు ఉన్నాయో ఈజీగా అయితే రెండు టీంలు దాటేసినాయి. కాబట్టి అతను పూర్తిగా పిచ్చిని అయితే స్టడీ చేశాడైతే నాకు అనిపించింది. సూపర్ గెస్సింగ్ చేశాడు అతనైతే. ఇంకా అతను అలానే 3 వికెట్లు కూడా తీసుకున్నాడు, ఇంపార్టెంట్ వికెట్లు. అలానే మార్కండే కూడా 2 వికెట్లు రావడం చూసాం. మాకు కొంచెం బౌలింగ్ బెటర్గా చేశారు ఎవరంటే విల్ జాక్స్ మన ఆర్సీబీ తరపున అయితే స్టార్టింగ్ పవర్ ప్లేలో స్టార్టింగ్ బౌలింగ్ వేయడం చూసాం. ఒక 2 ఓవర్లు అయితే మంచిగా వేయడం చూసాం, అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా. ఆ తర్వాత వేసిన 3 ఓవర్లు కూడా పిచ్చ కొట్టడైతే కొట్టడం చూసాం. ఫర్గూసన్ కానీ టాప్ లైన్ కానీ కొట్టడం చూసాం. కానీ ఏదైతే జాక్స్ వేసాడో 2 ఓవర్లు అయితే పెద్ద స్కోర్ అయితే రాలేదు. అతను 18 పరుగులు 20 పరుగులు ఇచ్చాడు అంతే 2 ఓవర్లు కలిపి కూడా చాలా తక్కువ పరుగులు అయితే ఇవ్వడం చూసాం. ఇది మరి ఇంకా ఈ మ్యాచ్ మరి ఏంటి, మరి బౌలర్ హెడ్ఏక్ మారుతుంది ఏంటి ఈ సిచ్యువేషన్లో ఏంటి అనుకుంటే, రీసెంట్గానే 1 వీక్ ఎంత అయింది అనుకుంటాను, 1 వీక్ 10 days అయింది 277 పరుగులు కొట్టి. దాన్ని చేజ్ చేస్తూ ముంబై ఇండియన్స్ కూడా దాదాపు దగ్గరకు రావడం చూసాం. 240 పరుగులు పైన చేయడం చూసాం. ఇక్కడ చూస్తే మళ్ళీ 287 పరుగులు ఎస్ఆర్హెచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆర్సీబీ వచ్చేసి 262 పరుగుల దాకా వాళ్ళు రావడం అంటే ఇది కొంచెం బౌలర్స్ కొంచెం వాళ్ళ ఆటతీరుని అయితే మార్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రెండు టీములు, నేను ఎస్ఆర్హెచ్ని బౌలర్స్ కావచ్చు లేకుంటే బెంగళూరు బౌలర్స్ కావచ్చు, ఇద్దరైతే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హెడ్కి వేసిన బాల్స్ మీరు చూస్తే యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకంటే స్కోర్ ఎలా పోతుంది, 10 ఓవర్ల వరకు మనం చూసాము. 10 ఓవర్లకి స్కోర్ ఎక్కడో వెళ్ళిపోయింది. ఎందుకంటే 7 ఓవర్లకే నియర్ 100 దాకా వచ్చేసింది ఎస్ఆర్హెచ్ది. కాబట్టి ఎలాంటి బాల్ వేసినా కొడుతున్నారు. కాబట్టి అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టెస్ట్కి ఏదైతే మనం బౌలింగ్ వేస్తామో లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా ఒకే ఏరియాలో వేయడం. మనము వేస్తే ఒక సైడ్ కొట్టించడం అనమాట. పిల్లర్స్ అందరినీ ఒక సైడ్ పెట్టేసుకొని, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెగ్ సైడ్ అయితే లెగ్ సైడ్ పెట్టేసుకొని, మీరు ఆఫ్ సైడ్ ప్లేయర్ పెట్టుకొని మొత్తం ఆఫ్ సైడ్ బాల్స్ వేస్తూ ఉంటే ఏదో ఒక బాల్ ఖచ్చితంగా మిస్ టైం అవుద్ది. ఒకటే బాల్ వేస్తూ ఉండాలి. అది వేస్తూ ఉంటే ఏదో టైంలో ఒక బాల్ అయితే మిస్ టైం అవుద్ది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా ట్రై చేశారు. ఒక బాల్ ఫుల్ యార్కర్ వేస్తే ఒక బాల్ ఆఫ్ సైడ్ వేస్తారు, ఒక బాల్ వచ్చేసి లెగ్ సైడ్ వేస్తారు. అలానే ఇంకా అతను ఈజీగా అయితే 4లు అయితే తరలించడం చూసాం. హెడ్ అయితే అలానే షార్ట్ పిచ్ బాల్ని తరలించడం చూసాం. ఇలా ఏ బాల్ వేసిన అయితే పిచ్చగా అయితే ఆడడం చూసాం.
అతను దాదాపు 40 బాల్స్లోనే 39 బాల్స్ 40 బాల్స్లోనే అతను సెంచరీ కూడా చేయడం చూసాం. హెడ్ అయితే అంత చాలా ఫాస్ట్ చేశాడు. ఇది ఫాస్టెస్ట్ అనుకుంటాను. ఇంతకుముందు మన క్రిస్ గేల్ చేశాడు 30 బాల్స్లో 100 ఏమి చేశాడు అనుకుంటాను. అప్పుడు 175 దాకా కొట్టాడు అనుకుంటాను. అదే హైయెస్ట్ ఇప్పటి వరకు ఐపీఎల్లో స్కోరు ఒక పర్సన్కి అయితే. మరి ఈరోజు హెడ్ కూడా అలాంటి రీతిలో అయితే ఆడడం చూసాం. అలానే ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ ఏదైతే పవర్ ప్లేలో మంచి స్టార్టప్ వచ్చిందో, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్స్లో కొంచెం డ్రాప్ అవుతుంది స్కోర్ అనేది. కానీ డ్రాప్ కాకుండా అయితే క్లాస్ని అయితే ఒక క్లాస్ చూపించారు అనుకోవచ్చు. ఏదైతే ఆ రోజు ముంబై మీద జరిగిందో సేమ్ అలానే ఆ రోజు కూడా అభిషేక్ శర్మ అలానే హెడ్ ఏదైతే మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత క్లాస్ని వచ్చి ఎలా అయితే ఆడాడో ఈరోజు అదే తీరులో ఆడడం చూసాం. అలానే క్లాస్ని అబ్దే ఆర్డర్ పంపించి కూడా మంచి పని చేశారు. 1 డౌన్ పంపించారు 3వ బ్యాట్స్మెన్కి అయితే. అదొక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చి ఒక 2-3 బాళ్ళు నిదానంగా ఆడిన బాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 4-5 బాళ్ళు ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది చూసుకొని ఆడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి 2-3 ఓవర్లు అన్ని హిట్టే చేయాల్సి ఉంటుంది. ఒక మంచిది అయితే ఇచ్చారు అతనికి అవకాశం అయితే, మంచిగా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడైతే చూడాలి. మార్కరం డౌన్ ఆర్డర్ వెళ్ళి ఇంకా సెకండ్ ప్లేస్లోనే ఉంటాడేమో చూడాలి మరి ఇంకా అతను 1 డౌన్ వస్తాడో లేడు అనేది. ఇది ఓవరాల్గా ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ఈ మ్యాచ్ గురించి రికార్డులు అన్ని మోతలే ఉన్నాయి. సిక్స్లు కానీ అన్ని సిక్స్లు కూడా హైయెస్ట్ ఉన్నాయి అనుకుంటాను. దాదాపు 38 బౌండరీలు మొత్తం వచ్చి అనుకుంటాను. అలా ఓవరాల్గా సిక్స్లు కూడా హైయెస్ట్ ఉన్నాయి ఈ మ్యాచ్లోనే. ఇంకా అన్ని ఓవరాల్గా చూసుకుంటే అన్ని రికార్డులు ఉన్నాయి. 4s కావచ్చు 6లు కావచ్చు అన్ని రికార్డులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బోత్ టీమ్స్ నుంచి ఎక్కువ 6లు అయితే రావడం చూసాం మనమైతే. ఇంకా 4s ఎక్కువ ఆర్సీబీ టీం కొట్టింది. అందులోనూ మన దినేష్ కార్తీక్ అయితే ఎక్సలెంట్గా ఆడడం చూసాం. ఈ మ్యాచ్లో ఎక్కువ ఫారెన్ ప్లేయర్సే బాగా ఆడారు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దినేష్ కార్తీక్ మినహాయిస్తే వాటి పక్కన మనకి ట్రావెస్ హెడ్ కావచ్చు, క్లాసెన్ కావచ్చు, ఇటుక పక్క డూప్లెసిస్ కావచ్చు, వీళ్ళైతే మంచిగా ఆడడం చూసాం. మంచిగా అలానే కమిన్స్ కూడా మంచి బౌలింగ్ వేయడం చూసాం. ఇది ఫారెన్ ప్లేయర్స్ ఆట అనుకోవచ్చు. ఫారెన్ ప్లేయర్స్ దీన్ని మంచిగా ఆడారు దీని వరకు అయితే. ఇది ఓవరాల్గా మరి ఎస్ఆర్హెచ్ టీము నాకేమనిపించిందంటే ఇది ఏదైతే వాళ్ళు 5 వికెట్లు కోల్పోయారో 10 ఓవర్లకి 5 వికెట్లు దాదాపు కోల్పోయారు. ఆ టైంలో కొంచెం బౌలింగ్ లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వేసి ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో కొంచెం లైన్ అండ్ లెంత్ వేస్తే కనీసం మనకి 60-70 పరుగుల కొంచెం విన్ అయితే దక్కేది మనకి. కానీ 25 పరుగులు విన్ అనేది నాకు తక్కువ అనిపిస్తుంది. T20లో పెద్ద విజయమే కానీ 287 పరుగులు కొట్టిన తర్వాత కూడా 25 పరుగుల విజయం అంటే నాకు కొంచెం అటు అనిపించట్లేదు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం కదా కేకేఆర్ ఎలా అయితే 16 ఓవర్ల మ్యాచ్ని ఫినిష్ చేసి ప్లస్ రన్ రేట్ వచ్చేసింది వాళ్ళకి +1. అలానే ఈ మ్యాచ్ని మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఒక 60-70 పరుగులు వచ్చింటే మనకు మంచి రన్ రేట్ అయితే ఉండేది, నెట్ రన్ రేటు. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఏదైతే మ్యాచ్లు ఆడబోతున్నామో ఇంకా మనం దాదాపు 8 మ్యాచ్ల దాకా ఆడతాం అనుకుంటాను. ఆ మ్యాచ్లో మనం ఏదైతే క్వాలిఫై అవుతామో ఆ క్వాలిఫై అయిన టైంలో మనం టాప్ 2 ప్లేస్లో ఉండాలంటే ఈ నెట్ రన్ రేట్ అయితే చాలా కీలకం కాబోద్ది. అందుకని నెట్ రన్ రేట్ అయితే చాలా అవసరం. ఇలాంటి పెద్ద మ్యాచ్లప్పుడు ఈ హై స్కోరింగ్ గేమ్స్లో మనం ఎక్కువ మార్జిన్తో గెలిస్తే మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది టాప్ 2లో ఉండటానికైతే. ఆ ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. మన ఎంఐ టీంతో కూడా అలానే అయిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ అయితే మనం చేజ్ చేసినప్పుడు తక్కువ ఓవర్స్లో అయిపోద్ది అనుకుంటే కుదరలేదు. వెంటనే వికెట్లు పడటంతో అయితే అది కూడా క్లోజ్ మ్యాచ్ అవ్వడం చూసాం మనమైతే. ఇలా అయితే కొంచెం ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లని లేకుంటే ఎక్కువ మార్జిన్తో గెలవాల్సిన మ్యాచ్లని అయితే చేతులారా వదిలేసుకుంటుందేమో ఎస్ఆర్హెచ్ టీము అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రేపు ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది మన టాప్ 2లో ఉండాలంటే. ఈ రన్ రేట్లు అప్పుడు అనుకుంటాము ఇక్కడ కొంచెం మార్జిన్ ఎక్కువతో గెలిస్తే మనం ఖచ్చితంగా టాప్ 2లో ఉండేవాళ్ళం కదా అనుకుంటాం. కాబట్టి ప్లే ఆఫ్స్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. చూద్దాం మరి ఎప్పటికైనా విజయమే కాబట్టి. ఆల్రెడీ కమిన్స్ని కూడా అంచనా వేశాడు. ఇది 240 టార్గెట్ ఉండే పిచ్ అనేది ముందే చెప్పాడు. కాబట్టి ఇక్కడ మన బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 287 కొట్టినప్పుడు వాళ్ళు 260 కొట్టడం ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే అటువైపు కూడా మంచి అసలు బ్యాటింగే వాళ్ళకి మెయిన్ ఆయుధం వాళ్ళకి ఆర్సీబీకి. ఎందుకంటే డూప్లెసిస్ కావచ్చు, లేకుంటే కోహ్లీ కావచ్చు, దినేష్ కార్తీక్, లోమ్రోరు, అలానే మిగతా రజత్ పటిదార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మెయిన్ బౌలింగ్ కన్నా బ్యాట్స్మెన్సే మెయిన్ ఉంటారు. చాలామంది వాళ్ళ బౌలింగ్ అంటున్నారు కానీ మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ ఫర్గ్యూసన్ అలానే టాప్లీ కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్ వాళ్ళు. కానీ వాళ్ళైతే ఈ పిచ్ మీద తేలిపోయారు. అలానే మన భువనేశ్వర్ కూడా తేలిపోయాడు కదా, దాదాపు ఎక్కువ స్కోర్సే ఇచ్చాడు. 15 per ఓవర్కి అయితే ఇవ్వడం చూసాం. ఇక్కడ ఎవరు మినహాయింపు కాదు, అందరిని అయితే టార్గెట్ చేసి పరుగులు అయితే సాధించడం చూసాం బౌలర్స్ పైన అయితే. ఇది ఓవరాల్గా. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి. థ్యాంక్ యూ.